శ్రీకాకుళం జిల్లా ఆర్య వైశ్య మహాసభ తెలియజేస్తున్నాము. నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సంస్థ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మా కులదైవం శ్రీ వాసవి కన్యకా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బోలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు, బోలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు ప్రమాణం చేస్తున్నాం.
ज्योति वासवी कन्या परमेश्वरी माता को जय। నా నమస్కారాలు. ఆస్తి నాకు ఇవ్వాలి అని కొట్లాడతారు. మా అట్లా వాళ్ళు ఎక్కడ ఉంటే కపాలకు 2 డేస్ ముందు పంపిస్తాం. అన్ని దగ్గర నా అట్లా వాళ్ళు ఉండాలి కదా, అన్ని దగ్గర మంచోళ్ళు ఉండాలి కదా. మీరు ఆలోచించండి, మీ అందరూ మీరు సేఫ్ గార్డ్ కాకపోతే మీరు చేసుకున్న ధర్మపత్నిని మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. మీరు సేఫ్ గార్డ్ చేసుకోవాలా. కొన్ని ఇతరులు ధర్మపత్ని కూడా పేపర్లో చూస్తున్నాం. మళ్ళీ వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టచ్చు. ఆ అమ్మాయి సేఫ్ గార్డ్ ఉండాలా, మీరు సేఫ్ గార్డ్ కూడా, ఇద్దరు సేఫ్ గార్డ్ చూసుకొని కొన్ని వందల సంవత్సరాల కంటే అది ఆరోహించలే. విలేజెస్ లో కలరా అంత సౌకి విలేజ్ సవాల్గా మారిన రోజుల్లో కూడా మన వాళ్ళు కలరా గాని ప్లేగ్ వచ్చినప్పుడు మీ అందరూ మర్చిపోయిండొచ్చు. చాలా మంది గుర్తురా ఉండకపోవచ్చు. పెద్దలు తాతలు మనల్ని అడిగితే చెప్తారు. విలేజ్ లో ఒక సవాల్ అయిపోయింది. విలేజ్ మాయమైపోయింది జనాలు లేకుండా. అలాంటి పరిస్థితులు ప్లేగ్ కానీ కలరా వస్తాయి. అలాంటివి మటుమాయమయ్యే టైంలో కూడా ఒకరు ఇద్దరు బతికినా 10 ఇంట్లున్నా సేవలో మన వాళ్ళు ఉంటుండేవారు. మరి వైట్ కార్డు ఇది డిఫరెంట్. మీకు ఆరోగ్యశ్రీ వెనకబడిన వాళ్లకు మీరు సర్టిఫికేట్ ఇచ్చి ఆరోగ్యశ్రీ తీసుకోవచ్చు. బియ్యం రేషన్ కార్డు రాకపోవచ్చు, కానీ ఆరోగ్యశ్రీ మాత్రం దే కాంట్ రిజెక్ట్ ఇట్. అలాంటి ఏమైనా రిజెక్ట్ చేస్తే తప్పకుండా చెప్పండి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఈ కాలంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఇస్తారు. అలాగే ఒక ఏజ్ 60 ఏళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా చట్టబద్ధంగా సేవ చేసేదానికి ముందుకు వెళ్తా ఉంది. దాని కులము మతము అక్కర్లేదు, అందరికీ చేస్తున్నారు. దాన్ని కూడా మీరు తీసుకోవాలా, లబ్ధి పొందాలా అని మీ అందరికీ తెలియదు. చాలా మంది తెలుసుకోవాలి. చాలా మంది ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాన్ని మీరు విరమించుకోరాదు. అలాగే ఇన్సూరెన్స్, లైఫ్ లో మెడికల్ ఇన్సూరెన్స్ మేము మర్చిపోవద్దండి. ఎక్కడ మీకు ఆరోగ్యశ్రీ కార్డు లేదో మెడికల్ ఇన్సూరెన్స్ తప్పకుండా చేసుకోవాలని సభ. మన ఆంధ్రప్రదేశ్ ఆర్బిఐ మహాసభ భవన నిర్మాణానికి కృషి చేయవలసినటువంటి ఇక్కడ ఈ భవనానికి మన నాయకులు, మన ఆర్యవేశం ప్రముఖులు, మన నాయకులు, మనకి గౌరవ చైర్మన్ గా ఉన్నటువంటి కేజీ వెంకటేష్ గారు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఆయన మన కోసం చేసేటటువంటి అవిరత చంద్రబాబు నాయుడు గారితో బ్లెస్సింగ్ తీసుకోవడం జరిగింది. అదే విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అది వైశ్య కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసే విధానంలో ముందుకు పోయినాము. ఇప్పుడు తక్కువ వచ్చినప్పుడు ఎప్పుడు అవుతుంది, అదొక పెద్ద సంస్థగా తయారై ప్రభుత్వం నుంచి మనకు అవకాశాలు దగ్గర కలుగుతాయని ఆశిస్తున్నాను. ఇలాంటివి ఎన్నో ప్రభుత్వం నుంచి చేసే అవకాశాలు ఉన్నాయి. చేసుకోవాలి, తెలుసుకోవాలి. మన ఏదో టెంపుల్లో కంప్యూటర్ లేకపోతే కృషి కాదు. ముందుకు పోవాలి, వ్యాపారాలు చక్కగా చేసుకోవాలి. అది మన వృత్తి, మనం అదొక మనకి లైఫ్. దాన్ని ఎప్పుడు మర్చిపోతుంటే కొడుకులు ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నా ఇంకో కొడుకుతోనో లేకపోతే మీరు వ్యాపారాలు చేస్తూ ముందుకు పోండి. మనకి అన్ని రోజుల్లో తిరిగి పెట్టింది మాకు వ్యాపారం. ఆ వ్యాపారాన్ని మాత్రం మన తల్లిని మర్చిపోవద్దండి. మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. వీళ్ళందరికీ మరొకటి తెలియజేస్తూ ధన్యవాదాలు. భాస్కర్ గారు చాలా యాక్టివ్ గా ఉంటారు ఈ ప్రాంతంలో. వారు మాకు ఎప్పుడు సహకరిస్తుంటారు. వారు మరొకటి ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్. ఒక ఆదివాసీ జీవితం అద్భుతంగా ఉండాలంటే ఎలా ఉండాలో ఒక మాటల్లో జీవితాన్ని మొత్తం చదివి చూపించారు. ధన్యవాదాలు. అలాగే సార్ దగ్గర నుంచి ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కువగా సభ్యత్వం చేర్పించిన వారికి చిన్నగా సార్ చేతుల మీద ఫెలిసిటేషన్ చేయాల్సిందిగా కోరుచున్నాము. త్వరగా రావాలి. విద్యకు మల్లేశ్వరరావు గారు, శ్రీ బీవీకే రామారావు గారు, శ్రీ గుంట రమేష్ గుప్తా గారు, శ్రీ డాక్టర్ సిఎస్ కుమార్ లక్ష్మణ్ గారు, శ్రీ రమేష్ గారు, వీరారు కూడా జిల్లాలో సభ్యత్వాన్ని ఎక్కువగా నమోదు చేయించారు. వారి యొక్క కృషికి తగినట్టుగా మన విశిష్ట అతిథి చేతుల మీదుగా వారికి సత్కారం జరగబోతుంది. ఒకసారి మనందరం క్లాస్ ఇచ్చేద్దామండి. రాధా గారు వాళ్ళ ఫాదర్ మాలో ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు, చాలా వాగ్దాటి కావాలని అలాగే ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ మహాసభ భవన నిర్మాణానికి కూడా ఒక్క అడుగు భూదానానికి ఇస్తే కూడా 51,150 రూపాయలు. మనం విజయవాడలో 6 అంతస్తుల భవనం కడుతున్నాము. దానికి కూడా 3 రోజులు వారికి వసతి, అలాగే ₹1,00,000 ఇచ్చిన వాళ్ళకి 5 రోజులు వసతి ఇవ్వడం జరుగుతుంది. రూము దాతలు 6 లక్షల రూపాయలు. కాబట్టి ఎవరైనా దాతలు ఇవ్వాల్సిందే మరి పెద్దలు టీజీ వెంకటేష్ గారి చేతుల మీదుగా వారికి సత్కరిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం.